ఈ కనుమ స్పెషల్గా మేకపోతు తలకాయని ఎలా కట్ చేసుకోవాలని చూద్దాము. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మేకపోతు తలకాయని కూడా చాలామంది ఇష్టంగానే తింటారు. కొద్దిమందికి ఇష్టం ఉండదు, కొద్దిమందికి ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఇష్టమైన వాళ్ళ నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళ కోసమే మేకపోతు తలకాయని ఎలా కట్ చేసుకోవాలి, దాని క్లీనింగ్. మామూలుగా ముక్కలు చేసుకోవడం అంటే చాలా ఈజీ, కానీ మేకపోతును దాన్ని కట్ చేసుకోవాలి, దాన్ని కొట్టాలంటేనే చాలా డిఫికల్ట్ అనమాట. అది బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు మాత్రమే అయితేనే కొట్టడానికి వీలవుతుంది. కాబట్టి మా మామకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మేకపోతు తలకాయని ఎలా కట్ చేయాలని. అందుకోసమని చెప్పి ఈ వీడియో తీశాను. ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎలానో మీరే చూడండి. మార్కెట్ నుంచి మేకపోతు తలకాయ తెస్తానే దానిపైన బ్లాక్ హెయిర్ ఉంటుంది కదా, అదంతా వాళ్ళు క్లీన్ చేసిస్తారు కాల్సి. మళ్ళీ ఒకసారి మనం అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. నీళ్ళల్లో నానబెడితే దానిపైన ఏమైనా ఉంటే అది బాగా నాని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం వాటర్లో అనేది నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మళ్ళీ మచ్చుకొత్తి ఉంటుంది కదా, కత్తి చాక్ అలా ఉంటుంది కదా, అలాంటిదంతా పైన ఏమైనా హెయిర్ అలా ఉందేమో అని చెప్పి మళ్ళీ ఒకసారి బాగా క్లీన్ చేసి మన ఇంట్లో ఉండే గ్యాస్ మీద మళ్ళీ కాల్చుకోవాలి. మళ్ళీ పసుపుకున పట్టించుకోవచ్చు. పసుపుకున పట్టించుకొని నీళ్ళల్లో అనేది 1-2 సార్లు బాగా క్లీన్ చేస్తే వాటికి మేకపోతు తలకాయలలో కూడా ముక్కులలో ఏంటో సన్నగా పురుగులు అనేవి ఉంటాయంట. దానికోసం అని చెప్పి మనం ఈ విధంగా పసుపు అంటే మనకు తెలుసు కదా దేనికి యూజ్ చేస్తాం, యాంటీబయాటిక్ కింద పసుపును కూడా యూజ్ చేస్తారు. అందుకోసమని పసుపు పట్టించి ఏమైనా క్రీములు అట్టు ఉంటే కూడా సస్తాయని చెప్పి పట్టిస్తారు. మార్కెట్లలో దీని కాస్ట్ వచ్చి 1200 వరకు ఉంటుంది. మనం తలకాయ ఇస్తే వాళ్ళు కాలుకున్న 4 లెగ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి ఇస్తారనమాట. అవి కూడా ఇప్పుడు మనం ఒకవేళ ఇప్పుడే కూరలేక వండుకోవాలనే వండుకోవచ్చు, లేకుంటే వాటిని అలానే కట్టేసి మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. వాటితో పప్పు కూడా చేస్తారు. గట్టికాల పప్పు అని ఉంటుంది, అది చింతాకు అందుకు వేసి గట్టికాలతో పప్పు అనేది కూడా చేస్తారు. అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా ఈ పప్పు అనేది గట్టికాలతో పప్పు అనేది చేస్తారేమో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే నాన్ వెజ్లలో మీకు ఏం ఐటమ్ ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. వీటి మనం కూర చేసుకొని తినేదానికంటే కూర చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో. ఇదంతా క్లీన్ చేసుకొని తినాలంటేనే 1 అవర్ 2 అవర్ దాకా పడుతుంది అనమాట, బాగా నీట్గా రావాలంటే. చూడండి, ఇప్పుడైతే క్లీనింగ్ అంతా అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇంకా దాన్ని ఎలా ముక్కలు చేయాలి, ఎలా కొడతారనేది వీడియో అనేది చూద్దాము. ఏమైనా ఉందో లేదని ఒక్కసారికి 2 సార్లు ఖచ్చితంగా చూడాలండి. ఒకవేళ మనం తినేటప్పుడు ఆ జుట్టు అనేది హెయిర్ అనేది మనకు కూరలో ఉంటే మనకు తినాలనిపించదు కదా, అందుకోసం అని చెప్పి ఇలా 1-2 సార్లు అనేది బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు, ఏమైనా జుట్టు అట్టు ఉంటే చూడాలన్నమాట. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. ఇంకా అంతా క్లీన్ అయిపోయింది, ఇంకా ఏమి హెయిర్ అట్ట ఏం లేదు. ఇంకా మొద్దు పైన పెట్టుకొని మనం ఎలా ముక్కలు కట్ చేయడమే అనమాట. దా విధంగా మా ఇంట్లో ఎప్పుడు అలా ఒకటి మొద్దు అనేది ఉంటుంది. ఫస్ట్ మనం కాళ్ళను కట్ చేసుకోవాలి. మీరే చూడండి కాళ్ళు అందుకు ఎలా కట్ చేసుకోవాలనేది. ఫస్ట్ కింద అరికాలు మాదిరి ఉంటుంది కదా మేకపోతులకు, అందుకు ఫస్ట్ అనేది తీసేసినారు. ఈ మేకపోతు తలకాయలతో కానీ గొర్రె పొట్టేళ్ళ తలకాయ ఉంటుంది కదా, వాటి లెగ్స్తో అందుకు సూప్ చేసుకొని తాగితే చాలా మంచిది. ఎందుకంటే సూప్ చేసుకుంటే బోన్స్లో ఉండే సారం అంతా సూప్లో పడిపోతుంది కదా, అదనేది చాలా మంచిదంట. ఇవి కూర కంటే సూప్లో అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిమంది సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారంటే భోగి రోజుకున నాన్ వెజ్ చేసుకుంటారు, తర్వాత పండగ రోజు స్వీట్ చేసుకొని మళ్ళీ కనుమ రోజుకున నాన్ వెజ్ చేసుకుంటారు. మాది రాయలసీమ అనమాట. మా సైడ్ అయితే మేము ఎలా చేసుకుంటామంటే భోగి రోజు వచ్చి మామూలుగా ఏదో ఉన్న దోశలు కానీ అలానే చేసుకుంటాము. చిన్నపిల్లలు ఉండే వాళ్ళ పని అయితే ఈ విధంగా రేగిపళ్ళు అలా వేస్తారు. ఒకవేళ ఇంకా చిన్న పిల్లలు లేని వాళ్ళు అయితే మామూలుగానే చేసుకొని తింటారు. మళ్ళీ సెకండ్ రోజు సంక్రాంతి మెయిన్ పండగ రోజు అయితే ఇంకా ముగ్గుళ్ళు ఇవన్నీ వేసుకొని స్వీట్ అలా చేసుకుంటారు. కనుమ రోజు మేమైతే నాన్ వెజ్ తెచ్చుకుంటాము. నెల్లూరు సైడ్ వాళ్ళైతే వాళ్ళు భోగి రోజే నాన్ వెజ్ చేసుకుంటారు. భోగి రోజు నాన్ వెజ్ చేసుకోవాలి, మళ్ళీ ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి. నాకైతే ఆ పద్ధతి ఏదో కొంచెం డిఫికల్ట్, అంటే ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. మా సైడే మేలు అనిపిస్తుంది. ఫస్ట్ 2 రోజులు నాన్ వెజ్ చేసుకోకుండా ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు. మళ్ళీ కనుమ రోజు నాన్ వెజ్ చేసుకుంటాం కదా, మళ్ళీ దీపం పెట్టుకోకుండా పర్వాలే. కానీ ఫస్ట్ రోజు భోగి రోజు నాన్ వెజ్ చేసుకుంటారు, మళ్ళీ సెకండ్ రోజు చేసుకోరు, మళ్ళీ కనుమ రోజు చేసుకుంటారు. మీ సైడు సంక్రాంతి పండుగ అనేది ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి.
ఈ తల కట్ చేసేటప్పుడు వాటి చెవులు అందుకుంటాయి కదా, వాటిని మామూలుగా అయితే మా సైడు ఇళ్ళల్లోనే కోస్తారన్నమాట. ఇంటి దగ్గరనే మేకపోతులు కానీ పొట్టేళ్ళు కానీ కోస్తే అవి ఇంట్లో మామూలుగా పల్లెటూర్లో అట్ట ఇప్పుడు మామూలుగా టౌన్లలో అయితే గ్యాస్ మీదనే కాల్చి ఇచ్చేస్తారు. కానీ పల్లెలలో అయితే బాగా ఎక్కువ పుల్లలు అందుకేస్తారు కదా, ఆ పుల్లలలో మళ్ళీ గడ్డి ఈ విధంగా మంట పెట్టి తలకాయన అనేది కాలుస్తారనమాట. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి కొద్దిమంది అయితే ఆ చెవులు అందుకుంటాయి కదా, అలా కాల్చినవి కూర వండుకోకుండా అలానే పచ్చియే తింటారంట. అవేందో కొబ్బరి మాదిరి ఉంటాయంట. మా ఇంట్లో అయితే తింటారు మా నాన్న. అందుకు మా చిన్నప్పుడైతే మేము ఇవి అంతగా తినేవాళ్ళం కాదు. ఇప్పుడు ఇంకా పాప అందుకు పుట్టారు కాబట్టి వాళ్ళకు మామూలుగా అయితే పెడతారనమాట. నాన్ వెజ్లో మెయిన్గా మనం తినాల్సింది తలకూరనే అంట. ఎందుకంటే ఆ తలకూర తింటేనే పిల్లలకు నిలబడతాయి, ఆ మెదడు అవంతా తింటే మంచిదని చెప్తారు. ముక్కలు తినకపోయినా దాంతో గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీ అయినా తినాలా, సారం అనేది ఆ గ్రేవీ కన్నా పట్టి ఉంటుంది అని చెప్పి ఉంటారు. సంగటి తలకాయ కూర అయితే మంచి కాంబినేషన్, బాగుంటుంది. అన్నం లేకంటే సంగట్లేకి బాగుంటుంది అనమాట. అన్నీ కట్ చేసినాం కదా, ఇప్పుడు వచ్చి మెయిన్ది తల అనమాట. ఇది కట్ చేయడానికి అంత ఈజీ కాదు, చాలా డిఫికల్ట్ అనమాట. ఒకరైతే కట్ చేయలేరు, ఇద్దరైతే ఉండాలి. ఇంకా ఇంట్లో ఎవరు లేరు, అత్త ఉంది. అత్త ఏదో పని చేసుకుంటా అంటే ఇంకా మా అమ్మ ఒక్కటి మాత్రమే కట్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇటు సైడ్ పట్టుకుంటే ఈజీగా అది తెగిపోతుంది. తలకాయ వచ్చి ప్రాణంగా ఉండంగానే 3 kgs ఉండింది. ఇంకా అంత మనకు కూర అయితే మనకు 1/2 kg కానీ 3/4 kg కానీ తగ్గుతుంది అనమాట. తగ్గి ఒక 2 kgలు ఉండి మళ్ళీ తర్వాత 1/4 kg మాత్రం ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మనము ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఎలా కట్ చేయాలని చూడడానికే కదా. అలాంటప్పుడు స్కిప్ చేస్తే ఇది అనేది మామూలుగా ముక్కలు చేసినట్టు, మామూలుగా కట్ చేసినట్టు కొట్టడం కాదనమాట. ఇదనేది చాలా వాటిని సపరేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అంట. ఇప్పుడు మెదడు కానీ కంటి గుడ్లు కానీ ఆ రెండు చాలా డిఫికల్ట్. ఇవి కంటి గుడ్డు ఎలా ఉండేది అలా రావడము, మెదడు అనేది చిట్లకోకుండా అలానే తీయడం అనేది చాలామంది అయితే తీయలేదంట. మామ చూడండి ఎంత నీట్గా తీస్తాడో. 2 గుడ్లు సపరేట్ బాగా నీట్గా తీస్తాడు, ఒకటి కూడా పగలగొట్టుకోకుండా. అలాగే మెదడు కూడా బాగా నీట్గా తీస్తాడు. ఆ నోటిని పట్టుకొని ఇట్లా 2గా చీల్చాలన్నమాట. చీల్చి ఆ మధ్యలో ఏమైనా తేమ కానీ, ఇప్పుడు మనం వాటర్లో వేసినాం కదా చాలాసేపు, కొంత నీరు అనేది లోపలికి పోయి ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఒక మంచిది క్లాత్ తీసుకొని ఆ వాటర్ అంతా ఏం లేకోకుండా తుడసాలి. అలాగే ముక్కులో కూడా పురుగులు కానీ అలా ఉంటాయి అన్నమాట. అందుకోసమని దాన్ని కూడా కిందికేసి 1కి 2 సార్లు కొడితే వాటిలో ఏమైనా పురుగులు కానీ అట్లా ఏమైనా ఉన్నా కూడా బయట పడిపోతాయి. మనము తలకాయ కూరలో ఎక్కువ కండ అనేది ఉండదు అన్నమాట. ఇప్పుడు మనకు మామూలుగా మన తలకాయలు ఎట్టుంటుంది, మనకేమైనా కండ ఉంటుందా, వాటికి కూడా అంతే. కండ అనేది ఏం ఉండదు, ఎక్కువ బోన్సే ఉంటాయి. బోన్స్ మనం మెయిన్గా దీన్ని ఎందుకు తింటారంటే ఆ మెదడు, ఆ కంటి గుడ్లు, ఆ నాలుక, ఇవైతేనే కొద్దిమందికి ఇష్టం అంట. ఇంకా ఒకవేళ మనం సూప్ చేసుకోవాలనుకుంటే మనము మేకపోతే తలకాయ లెగ్స్ చెప్పినా కదా, ఆ కాళ్ళతో మళ్ళీ ఇక్కడ ఈ కూరలో ఉండే కొన్ని ఎముకలతో అందుకు సూప్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కత్తులు అనేది మనం బాగా షార్ప్గా పెట్టుకోవాలి. షార్ప్గా అయితే మనకు ఈజీగా తెగిపోతుంది. అవి కొంచెం మొద్దుపోయినా కూడా ఇవి మనకు సరిగా తెగవు అనమాట. ఈ మేకపోతు తలకాయకి మెదడు అనేది ఎక్కడ ఉంటుందని మనం 1కి 2 సార్లు బాగా చెక్ చేసుకొని, అవి ఎక్స్పీరియన్స్ అలవాటు ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. అందుకోసమే 1కి 2 సార్లు అంతా చూసి నిదానంగా కొట్టాలి. ఒకవేళ కొంచెం ముందు వెనక కొట్టినా దానిపైన కొడితే చిట్లిపోయి అంతా మీద పడిపోతారు కదా. అది ముందే మెదడు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్గు లోపల ఎల్లో కలర్ ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. చూడండి మామ కొట్టినాడు తలకాయ మెదడు అనేది. ఇటు సైడ్ది చిన్న మెదడు, ఇది పెద్ద మెదడు అన్నమాట. ఇటు సైడ్ది ఇది కూడా పెద్ద మెదడే, రెండు భాగాలుగా అయింది. అది పెద్ద మెదడే, ఇది కూడా పెద్ద మెదడే. ఇప్పుడు ఇంకొకటి తీస్తారు చూడండి, ఇప్పుడు తీస్తూ ఉన్నాడు కదా, అది వచ్చి చిన్న మెదడు అనమాట. ఇప్పుడు మనకు ఎలా అయితే ఉంటాయో పెద్ద మెదడు చిన్న మెదడు అని, అలాగే వీటికి కూడా ఉంటాయి. ఇవి తింటే మనకు బాలింతలు వాళ్ళకి పాలు బాగా పడతాయి. అలాగే పిల్లలు కూడా చాలా అంటే తెలివిగా ఉంటారన్నమాట. ఆ మేకపోతే ఎంత తెలివైంది ఉంటుందో మన పాలు తాగే పిల్లలు కూడా అంత తెలివిగా పుడతారేమో మరి.
ముందంతా బాగా కొట్టచ్చు, కానీ ఇప్పుడే కొట్టడానికి కొంచెం డిఫికల్ట్ అనమాట. అన్నీ చూస్తా కొట్టాలి 1-2 సార్లు. పక్కన మా అత్త కత్తితో కోస్తా ఉందనమాట. ఫస్ట్ పైన తోళ్ళంతా తీసినాడు కదా, ఇప్పుడు చర్మం అందుకు వాటిని అందుకు ముక్కలుగా కోస్తూ ఉంటారు. ఈ విధంగా మనం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే పక్కనే ఇంకొకరు కూర్చొని చిన్న ముక్కలు కట్ చేస్తే టైం అనేది సేవ్ అవుతుంది. ఆడుంది చూడండి మొద్దు పైన, అది వచ్చి నాలుక. సంక్రాంతి అనగానే చాలామంది అయితే నాటుకోళ్ళు కోసుకుంటారు కదా. ఇప్పుడు మామూలుగా అయితే మనం పిల్లలకు పెట్టాల్సింది చికెన్ కంటే నాటుకోడి అనేది పెట్టాలి. ఇప్పుడు చికెన్కి అయితే చాలా ఇంజెక్షన్లు అందుకేసి పెంచుతూ ఉంటుంది, అవి చాలా ఎఫెక్ట్ ఉంటాయి చిన్నపిల్లలకు. వాటికంటే నాటుకోడి అనేది ప్రిపేర్ చేయండి. అలాగే మటన్ కూడా పెట్టచ్చు అనమాట. మటన్ కూడా మనం మంచిగా వాటిలో కారము మసాలా ఏం లేకుండా ఉప్పు పసుపు వేసి మాత్రమే బాయిల్ చేసి కొంచెం ఫ్రై చేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. లేకుంటే కీమా మాదిరైనా చేసుకొని ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఆ కొద్దిగా మాత్రమే కండ ఉండేది, ఇంకా ఎక్కువ ఉండే దాంతో చర్మం అనమాట. అది మెదడు చూడండి. ఆ కాలు కానీ మనం కొట్టుకుంటే కూర అనేది ఏమి ఉండదు. నేను చిన్నప్పుడైతే మేము మేకపోతులు అందుకు కోస్తాం కదా, ఆ కాళ్ళను అయితే అలానే కాల్చి పైన కట్టేస్తారనమాట. పైన కట్టేస్తే మళ్ళీ ఎప్పుడైనా మనకు తినాలనిపించినప్పుడు పప్పు చేసుకొని తింటారు వాటితో. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మొక్కల మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తా కానీ మా అమ్మ కానీ మా అత్త వాళ్ళు కానీ ఎవరైనా చేసేటట్టుంటే గట్టికాలతో పప్పు ఎలా చేస్తారు చింతాకు పెట్టి అనేది కంపల్సరీగా వీడియో అనేది చేస్తాను. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చాలామంది చేసుకోలేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది, ఫర్దర్గా వీడియోస్ అనేది తీయడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, వీటితో కూర ఎలా అంటే ఎలా చేసుకోవద్దు. దీంతో పడాల్సిన చెక్క లవంగాలు అందుకు మంచిగా చెక్క లవంగాలు మసాలా అందుకు వేసి మామూలు కూర చేసుకున్నట్టు చేసుకుంటే చెడిపోతుంది అనమాట. వీటికి బాగా మంచిగా గ్రేవీ పెట్టుకొని వీటితో కూర బాగా వండితే టేస్ట్ అనేది బాగుంటుంది. వీటి మామూలుగా చికెను మటన్ చేసినట్టు దీన్ని చేయరనమాట. కొంచెం వీటిని డిఫరెంట్గా చేస్తారు. తలకాయ కూర ఈ తలకాయతో కూర కూడా మార్నింగ్ టిఫిన్ చేసి దానికంటే ముందే తలకాయ అనేది నానబెట్టినాము. ఇప్పుడు మాకు 11:30 అవుతుంది, ఇంకా అవ్వలేదన్నమాట ఈ తలకాయ కొట్టడము. ఇది చాలా లేట్ ప్రాసెస్. మామూలుగా చికెన్ మటన్ అయితే ముక్కలు కట్ చేసి కూర వండుకోవడమే. ఈ తలకాయతోనే ఎంత పని అంటే అంత పని అనమాట. ఇప్పుడు వచ్చి మనం కంటికి గుడ్లు ఉంటాయి కదా, మనకు ఎలా అయితే కళ్ళకు గుడ్లు అందుకుంటాయో వీటికి కూడా అలానే ఉంటాయి కదా, వాటిని ఎలా తీస్తాడో చూడండి. ఇవి కూడా చాలామందికి తీయడం అనేది రాదండి, చాలా పగలగొడతారనమాట. ఈ 2 కంటి గుడ్లను కూడా బాగా నీట్గా తీస్తాడు మామ. టౌన్లలో పండగలు చేసుకునే దానికంటే పల్లెలలో పండగలు చేసుకోవడమే బాగుంటుంది. ఇప్పుడు కూడా పల్లెలలో కూడా అలానే ఉంటుంది. ఇంకా ఎక్కడో చాలా రేర్ కేసెస్, కొన్ని పల్లెలలో మాత్రమే ఇప్పుడు బాగా ఫెస్టివల్ చేసుకుంటా ఉన్నారు. అప్పుడు అంతగా ఇప్పుడైతే ఎక్కడా లేదు నాకు తెలిసి. అయితే మార్నింగ్ లేచినామా, ముగ్గులు పెట్టినామా, గొబ్బెమ్మలు పెట్టినామా, మనం ఇంట్లో ఉన్నామా అంతే అనమాట. ఆ బట్టలు కట్టుకొని కొత్త బట్టలు తెచ్చుకుంటే కొత్త బట్టలు కట్టుకుంటాము, ఫొటోస్ తీసుకుంటాము, మళ్ళీ తింటాము, నిద్రపోతాము. మా చిన్నప్పుడు అయితే మేము ఇంట్లో ఉండే వాళ్ళమే కదా, ఏమైనా హాలిడేస్ వచ్చి ఎప్పుడు బయటనే తిరిగే వాళ్ళము. తలకాయ క్లీన్ చేసేది ఒక పెద్ద పని అయితే మళ్ళీ వీటితో కూర వండడం కూడా పెద్ద పని. మళ్ళీ బోటి కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా హెవీగానే ఉంటుంది. కొద్దిమంది అలానే వేసుకుంటారు, కానీ దాన్ని కూడా బోటిని కూడా బాగా క్లీన్ చేసుకొని తింటేనే బాగా టేస్ట్ అనేది ఉంటుంది. ఇంకా మోస్ట్లీ అయిపోయిందండి. ఇంకా కంటి గుడ్డు ఇప్పుడు ఒకటి తీసినారు కదా, ఇది రెండో కన్ని గుడ్డు, 2 బాగా సపరేట్ తీసినారు చూడండి. అది మెదడు, అవి వచ్చి కంటి గుడ్లు అనమాట. కొంచెం బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా అది. ఇంకా వీటంతా ఇంకా ముక్కలు చేసుకొని ఇంకా కూర వండుకోవడమే అనమాట. మీరు కూడా ఈ వీడియోని చూసి ఈ విధంగానే మేకపో తలకాయని కట్ చేసుకుంటూ కొట్టుకుంటారని అనుకుంటా ఉన్నాను. బాగా నీట్గా కొడతాడు మా మామ అయితే నిజంగానే. కొట్టి ఇస్తారు, కానీ వాటికంటే మనం ఇంట్లో మన చేతుల మీద కానీ ఇది కొంచెం పురుగులు అట్టుంటాయి కదా, అందుకోసమే మనమే కట్ చేసుకుంటే బాగుంటుంది, మనమే కొట్టుకుంటే బాగుంటుంది. కూర వండేది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అది అంతలోపు మా అత్త నేను బయటికి వెళ్ళినాను, ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళు త్వరగా కూర కూడా వండేసినారు.
మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయలేదు చాలామంది, లైక్ కూడా చేయండి. నెక్స్ట్ టైం ఈ తలకాయతో కూర అనేది ఎలా చేయాలనేది వీడియో కంపల్సరీగా చేసి పెడతాను. మనము తలకాయ కూర 75% ఉడికిన తర్వాత వేయాలి మధ్యలో. ఒకవేళ ఎగ్ ఫ్రై చేసినట్టుగా చేసుకోవచ్చు. నుంచి లాస్ట్ వరకు నా వీడియో చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ అండి.